ఆరోగ్య బీమా కొనుగోలుకున్న వయో పరిమితిని ఐఆర్డీఏఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారు పాలసీలను తీసుకునే అవకాశం లభించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పొందవచ్చు. ఇక అన్ని వయసుల వారికి బీమా సంస్థలు పాలసీలను జారీ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీలతో సహా కాన్ఫిడెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి అనుగుణంగా బీమా సంస్థలు తమ ప్రొడక్ట్లను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు కంపెనీలు తమ ఉత్పత్తులను విశదీకరించుకోవడానికి వీలు పడుతుంది. సీనియర్ సిటిజన్ల వంటి నిర్దిష్ట వయసులో వారికి ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికై ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించింది. ఐఆర్డీఐఏ తాజా నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్డీఏఐ మరికొన్ని మార్పులు సైతం చేసింది. ముందస్తు వ్యాధులను, వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్లను తగ్గించింది. ఇంతకుముందు 4 ఏళ్లుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ను ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల ఒకవేళ 3 ఏళ్లు నిరంతరం ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే ముందస్తు వ్యాధులను కారణంగా చూపి బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలు ఉండదు. మారిటోరియం వ్యవధి 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. దీంతో ఇక మీదట బీమా కంపెనీలు తమ కవరేజీలో ఉన్న వ్యాధితో బాధపడే వ్యక్తికి స్థిరమైన ఖర్చులను అందించాల్సి ఉంటుంది. ప్రయోజన ఆధారిత పాలసీలను మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.